అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ప్రతి ఊరిలో కూడా ఏదో ఒక దేవాలయం ఉంటుంది. అందులో చాలా చోట్ల చూస్తే ఎన్నో విశిష్టలు ఉంటాయి. చాలామంది మనం మానవులు వింతలు, వినోదాలు, విచిత్రాలు అనుకుంటాం, కానీ అలా అనడానికి తప్పది. ఎందుకంటే వింతలు, విచిత్రం కన్నా ఎన్నో విశిష్టతలు ఉంటాయి, ఎన్నో మహిమలు అందులో దాగి ఉంటాయి. అది కట్టడంలోనా, ఆ దేవతలోనా, అక్కడ జరిగే సాంప్రదాయాల్లోనా, అక్కడ తంతులోనా. ఇప్పటిదాకా అటువంటి విశిష్ట దేవాలయాల గురించి మనం మాట్లాడుకుంటుంటే ఎన్ని దేవాలయాలు ఉంటాయి మనకి అందుబాటులో, మనకు తెలియదు. కానీ వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే మనకు చాలా ఆశ్చర్య విషయాలు ఏర్పడతాయి. ఎందుకంటే భగవంతుడు తన లీలలు రాను రాను వచ్చే కలికాలంలో భక్తుల్లో నాస్తికత్వం, అలాగే ధర్మం పట్ల అధర్మం పట్ల ప్రేమ, ధర్మంగా ప్రవర్తించడం ఉండడం వల్ల ముందుగానే భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్పి కొన్ని లీలలు చూపించాడో ఏమో తెలియదు. కానీ ఆయన కొలువైన అమ్మవారు కానీ, అయ్యవారు కానీ కొలువైన కొన్ని దేవాలయాల విశిష్టత చూస్తే అది మనకి దానిలో ఉన్నటువంటి రహస్యాలనండి, మహిమలనండి, మహిమాన్విత విశేషాలనండి అద్భుతం అనమాట. ఆధ్యాత్మికంగా మనకేమైనా అజ్ఞానంతో ఉంటాం, ధర్మం పట్ల సరైన ఇది ఉండదు. మనం అడ్వాన్స్ అయిపోయి మోడర్న్గా ఉన్నాం అనుకుని అన్ని ఆచారాలన్నీ, సాంప్రదాయాలను కొట్టిపడేస్తుంటాం. కానీ కొన్ని దేవాలయాలను పరిశీలిస్తే, కొన్ని అక్కడ ఉన్నటువంటి విశిష్టతలు తెలుసుకోగలిగితే కనుక నిజంగా ఆ భగవంతుడి లీలా వినోదాన్ని మనం ముక్కును వేలేసుకోవాలి, టక్కున ఆయన కాళ్ళ మీద పడాలన్నమాట. అటువంటి ఒక విశిష్టమైన దేవాలయం, వేళ్ల మీద లెక్క పెట్టే దేవాలయాలు ఎన్నో అంతుచిక్కని రహస్యాలు. ఎందుకంటే మామూలుగా సైన్స్కిను మన దేవుడికి చాలా దూరం ఉంటుంది, ఆధ్యాత్మికతకి, స్పిరిచువాలిటీకి, సైన్స్కి. కానీ ఇప్పటిదాకా సైంటిస్టులు కూడా కొన్ని దేవాలయాల్లో దాగున్న రహస్యాలు కానీ, మర్మాలు కానీ, సూక్ష్మాలు కానీ కనిపెట్టలేకపోతారు. అది మన దేశీయ సైంటిస్టులే కాదు, విదేశాల నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కూడా మన ఆధ్యాత్మికతలో ఉన్న రహస్యాలు, దేవాలయ నిర్మాణం, ఇందాక చెప్పిన ఆ గుళ్ళో జరిగే ఆ తతంగం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం నమ్ముతూ ఉంటాం, మళ్ళా మనకు కొత్త. భగవంతుడు తన ఉనికి వెర్రి వెదవలారా తెలుసుకోండి అని చెప్పి భక్తులందరికీ తెలియజెప్పడమే ఇందులో అంతరార్థమేమో. లేదు దానివల్ల ఎవరికి ఉపయోగం? భగవంతుడిని ప్రార్థించడం వల్ల మనకు ఉపయోగం, కానీ మన వల్ల భగవంతుడికి ఉపయోగం ఎలా ఉంటుంది? కానీ ఆయన లీలలు మనకి చెప్తూ ఉంటాడు. మన అంధకారంలో ఉండి గుడ్డిగా ప్రవర్తిస్తూ ఉంటాం, రాను ప్రతిదీ చూస్తూనే ప్రతిరోజు మనకు పరగడిపోయాయి. కాబట్టి ఇక్కడ ఇవాళ ఈ దేవాలయానికి ముఖ్యంగా ప్రధానమంత్రులు వీళ్ళు కూడా వెళ్ళారు. పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, అలాగే సైన్స్ని నమ్ముకున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ కొలువైనటువంటి అమ్మవారిని కొలిచి తరించారు. అమ్మవారి యొక్క రహస్యాలు తెలుసుకోకూడదు, ఆ నమ్మకంగా ముందుకు వెళ్ళాలి తప్పితే వీటిని కనిపెట్టడం మా వల్ల కాదు నాయన, అది దీనికి పూనుకోవడం మా తప్పు అని చెప్పి లెంపలేసుకున్నారు ఈరోజు కూడా. సరే, అటువంటి ఈ దేవాలయం గురించి ఇంత చెప్పాను కదా, అది విశ్వాసాలతో కూడిన విషయం కాబట్టి దీంట్లో నన్ను ఇంకోళ్ళు శాస్త్రవేత్తలు చెప్పలేని రహస్యాలు నేనేం చెప్తాను, ఇది నిజమా అని అడిగితే ఒక సామాన్యుడిని. కాబట్టి తెలుసుకుని నేను చేసిన పని ఏంటంటే, తేనెటీగ పని ఏమిటి? పుష్పం మీద వాలి ఆ మకరందం, ఆ పుష్పం ఉంటే మకరందాన్ని, తేనె తీసుకుని అందరికీ పంచి పెడుతుంది, తేనె తుట్టుగా పెడుతుంది. ఆ తేనె తుట్టు అందరూ అనుభవిస్తారు. దానికోసం కాదు, ఆ తేనెని అది తయారు చేయదు. అలాగే నా పాత్ర తేనెటీగ పాత్ర అనుకుందాం, అయితే మిమ్మల్ని కుట్టను, ఆ విషయం గ్యారంటీ. సరే, ఇక్కడ దక్షిణ భారతదేశంలో, కర్ణాటక రాష్ట్రంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇలాంటి విశిష్టతలు అంతా ఇందాక నేను చెప్పాక వింతల విచిత్రతలు నేను అందలుచుకోలేదు, రహస్యాలను కూడా అందలుచుకోలేదు. ఇంకా మనం కనిపెట్టలేనప్పుడు రహస్యం ఉంది, ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఇక్కడ జరిగే విషయం, అందరు భక్తులు చూస్తూ ఉంటారు ఇలాంటి దేవాలయంలో విశేషాలు. అదేంటంటే హాసన్ అనే ఊరిలో, అంటే బెంగళూరుకి 86 కిలోమీటర్ దూరంలో హాసన్ ఊరిలో హాసనాంబ అనే అమ్మవారి గుడి ఉందిట. ఆ గుడిలో ఆలోచిస్తుంటే అన్నీ అసలు మనకి అసలు ఏమిటి ఇది, నిజంగా ఇక్కడి నుంచి మనం అమ్మవారికి ఒక నమస్కారం పాదాలమే పడిపోవాలనిపిస్తుంది. హాసనాంబ అమ్మవారి గురించి తెలుసుకుంటే ఆ గుడిలో ముఖ్యంగా ఏంటంటే సంవత్సరం మొత్తంలో 7 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. దీపావళి అమావాస్యకి ముందు 7 రోజులు ఆ దేవాలయాన్ని ఓపెన్ చేసి, అంటే ఎన్నో ఏళ్ళగా, ఇది 12వ శతాబ్దంలో కట్టి ఉండొచ్చని ఒక అంచనా, అంతే. ఈ పురాతన శాస్త్రవేత్తలు 12వ శతాబ్దం అవ్వచ్చు, లేదా అక్కడ స్వయంభూగా అమ్మవారు వెలిసారా, ఏంటి దానికి ఒక ఆలయ చరిత్ర, స్థల పురాణాలు ఉంటాయి కదా. అయితే ముందు మన విశిష్టత గురించి చెప్పుకుంటే మనకు ఉత్సాహం వస్తుంది. అక్కడ దీపావళి అమావాస్య ముందు వారం ముందు మాత్రమే గుడి తెరుస్తారు. మిగిలిన 300 రోజులు, మిగిలిన రోజులు 348 రోజులు, 358 రోజులు క్లోజ్ చేసే ఉంటారు. అయితే ఆ గుడి మూసే ముందు ఒక నేతితో ఒక దీపం అమ్మవారికి సంవత్సరం పాటు, మరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు, నైవేద్యాలు, ఇవి షోడశ పూజలు ఏం జరగదు కదా, ఒక నేతితో ఒక దీపం వెలిగించి పెడతారు.
అలాగే 2 బస్తాలతో అన్నం వండి అక్కడ పెడతారట. చూడండి, గమనించండి. 2 బస్తాలతో అన్నం వండి పెడతారు. అలాగే ఈ పూజాది కార్యక్రమంలో షోడశ పూజలో పూజకి పుష్పాలు అవసరం కాబట్టి కొన్ని పుష్పాలు అలాగ ఒక బుట్టలో అమ్మవారి ముందు పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళా సంవత్సరం వరకు దాని తలుపులు తెరవరు. ఇలాంటి దేవాలయాలు చాలా ఉంటాయి. మీకు ఈ హాసనాంబ గురించి నేను మీకు ఈరోజు విన్నవించుకున్న అమ్మ గురించి. ఆ చక్కని తల్లి ఆ కరుణతో ఆ హాసనాంబ అంటే దానికి హాసన అంటే నవ్వు. ఈ తల్లి నవ్వుతూ ఉంటుందట. అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటుందట ఈ హాసనాంబ. అదే రకంగా ఎవరైనా తన భక్తులకి కీడు తలపెట్టి వాళ్ళకి కష్టం తలపెట్టి మనసుకి దుఃఖం కలిగిస్తే మటుకు వాళ్ళ మీద చాలా కోపగించుకుంటుందట. ఎప్పుడు నవ్వుతుండే ఆ తల్లికి కోపం వస్తే మటుకు ఉగ్రరూపం తెలుస్తుందట. సరే, అది ఎలా పెడితే ఇందులో ఈ విశిష్టత ఏంటంటే ఈ దీపావళి ముందు 7 రోజుల ముందు 2 బస్తాలు అన్నం అలాగే తయారు చేసి అక్కడ పెట్టేసి కొన్ని పువ్వులు అలాగే ఒక నేతి దీపం. తర్వాత ఆ సంవత్సరం పాటు మూసేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ సంవత్సరం దీపావళి ముందు 7 రోజుల ముందు ఆ తలుపు తీస్తే ఆ నేతి దీపం అలాగే వెలుగుతూ ఉంటుందట. ఇలా దీపం వెలుగుతూ ఉండడం ఇంతకుముందు బద్రీనాథ్ అవి కూడా చెప్పారు, విన్నాం. ఇక నేతి దీపం వెలగడంతో పాటు అప్పుడు సంవత్సరం ముందు పెట్టిన ఆ పుష్పాలు వాడిపోకుండా అలాగే తాజాగా ఫ్రెష్గా అలాగే ఉంటాయట. ఇది ఎలా సాధ్యం? ఒకటి. రెండోది, అంతకు మించి ఇప్పుడు మనం అన్నం వండుకుంటాం, అది ఏదైనా అన్నప్రసాదం మీద అన్నం వండుతాం, అది 18 గంటలు లేదా 24 గంటల వరకు ఉంటున్న తర్వాత పాడైపోతుంది. చద్దనంగా ఒక 16 గంటల తర్వాత మనం తింటే పొద్దున్న తినచ్చు, కానీ వండుకునేది అంతకు మించి రేపు మధ్యాహ్నంగా ఉండదు. ఇవాళ వండుకుంటే నీరు గారిపోతుంది, పాడైపోతుంది. అయితే ఇక్కడ ఈ 365 రోజు సుమారుగా పెట్టిన 2 బస్తాలు అన్నం అలాగే ఫ్రెష్గా వేడివేడిగా ఉంటుందట. నమ్మగలరా? అసలు అన్నం అంటే పాడైపోయే పదార్థం నిజానికి. అలాగే 360 రోజులు ఉంటుంది. మరి ఏంటండి ఇదో నమ్మకం, ఈ తర్వాత అన్నం ఏం పని చేయదు, కుళ్ళిపోయి ఉంటుంది. అసలు మామూలుగా అయితే ఏ కీటకాలు తినేసి పాడైపోవాలి. అక్కడ నైవేద్యం పెట్టినప్పుడు ఎలా ఫ్రెష్గా ఉండదు అలా ఉంటుంది. అదే భక్తులు హాసనాంబ అమ్మవారి ప్రసాదంగా తింటారట, వాళ్ళకి ఏం అవ్వదు. ఏం పాయిజన్ అయిపోతుంది కదండి అనుకుంటాం మనం. మన నిన్నటి దివాళి తినడానికి భయపడతాం, అన్నం ముఖ్యంగా. ఆ అన్న ప్రసాదం హాసనాంబ అమ్మవారి యొక్క మహిమ వల్ల, మరి అంతేగా, మరి మహిమ వల్ల అక్కడ అది 2 బస్తాలు అన్నం మళ్ళా తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంతంతా ప్రసాదాలు పంచిపెట్టారు. ఆ 7 రోజులు భక్తులు విశేషంగా భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళ నుంచి కూడా ఈ విశేషాన్ని చూడడానికి, ఈ విశిష్టత తెలుసుకోవడానికి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఆ టైంకి అక్కడ ఉంటారు. తర్వాత పూర్తిగా ఇదే ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్ ప్రకారం అక్కడికి మనకి ఆ 2 బస్తాల అన్నం, కాసిని పూలు, నేతి దీపం. నేతి దీపం కూడా దీపం అయిపోతే, నెయ్యి అయిపోతే అది మరి కొండెక్కాలిగా. అది అవ్వదు. అమ్మవారి దేవాలయంలో అమ్మవారి మహత్యంగా చెప్తారు. ఇంకోటి అయితే ఇప్పుడు ఆ శిల్పంలో ఇలా ఉంది, అక్కడ సౌండ్ వస్తుంది. ఇంకోటి అంటే అది శిల్పకారు ప్రత్యేకత అనుకోవచ్చు, ఇంకోటి తప్పుకోవచ్చు. మరి ఇది ఎవరి ప్రత్యేకత? దీనికి ఎవరు చేస్తారు? దీనికి ఏం మ్యాజిక్ జరుగుతుంది? మనం ఏదైనా మ్యాజిక్ జరగాలనుకున్నా కూడా సంవత్సరం పాటు మనకు అన్నం మనకేం నిల్వ ఉండదు కదా. దీపం కూడా ఇంత నెయ్యి పోసినా, కిలో నెయ్యి పోసినా అది వెంటనే కొండెక్కాలిగా. అలాగే ఉంటుందట. ఆ పువ్వులు వాడిపోకుండా ఉండడం ఏంటి? సరే, ఇక్కడ ఇలా ఉంటుంది కాబట్టి ఈ విశిష్టతల గురించి, ఈ మహిమల గురించి పరిశోధనాకారులు, చారిత్రాత్మక పరిశోధనలు, శాస్త్రవేత్తలు ఇలా ఎందుకు జరుగుతుందని తెలియట్లేదు. ఎందుకంటే ఒక చోట హిమాలయాల్లో బద్రీనాథ్ వెళ్తే అక్కడ మనకి అంతా మంచు కొండల్లో ఒక చిన్న గుండంలా ఉంటుంది. అక్కడ స్నానం చేస్తే కనుక ఆ నీళ్లు వేడిగా ఉంటాయి. అంత మంచు కొండలో చుట్టూ మంచు ఉంటుంది. ఇక్కడ చూస్తే పొగలసగే వేడి నీళ్ళు వస్తాయి. సరే, దానికి కూడా ఎవరో తెలియని మాటలు ఏమిటి, అక్కడ సల్ఫర్ ఏదో ఉంది కింద. అంటే ఆ కొండ మొత్తంలో కాస్త ప్రాంతంలో సల్ఫర్ ఉంటుందా? ఆ సల్ఫర్ ఇంకెప్పుడు అయిపోదా? ఇవన్నీ భగవంతుడి లీలా వినోద విశేషం. మనకి ఎప్పుడైతే మనలో ఆలోచనలు భక్తి నుంచి కాకుండా భగవంతుడి పట్ల మనకి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఇది కలికాలం, రకరకాల మాటలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఎప్పటికీ భగవంతుడు తన ఉనికి ఇదిరా భక్త, ఇది నీ ఉనికి, నేను నీకు ఉన్నాను అని చెప్పడమే ఇందులో అంతరార్థంగా నేను భావిస్తున్నాను. సరే, ఇక్కడ ఈ ఆసనాంబ గుడిలో అయితే ఇంకో అద్భుతం ఉంది. ఇక్కడ మీకు చెప్పాలి. అక్కడ ఏంటంటే రావణాసుడు 9 తలలు ఉంటాయి. ఒక విగ్రహం ఉంటుంది ఆ గుడి లోపల గర్భాలయంలో. అక్కడే సిద్ధేశ్వర స్వామి అని చెప్పి, అంటే ఈశ్వరుడు సిద్ధేశ్వరుడు అంటే. ఆ సిద్ధేశ్వర స్వామి మామూలుగా లింగ రూపంలో ఉంటారు కానీ చోట్ల ఇక్కడ మటుకు మనిషి ఆకారంలో, మనిషి రూపంలో సిద్ధేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడు యొక్క విగ్రహం అక్కడ ఉంది. ఇది కూడా చాలా అరుదైన విశేషం, అపురూపమైన విశేషం అని చెప్పుకోవాలి. రావణాసుడు 9 తలలు ఉండడం ఏమిటి కదా. కాబట్టి అది తర్వాత ఈ హాసనాంబ గురించి చెప్తుంటే, హాసనాంబ
అమ్మవారి యొక్క అత్తగారు ఉంటారు కదా, మామూలుగా అత్తగారులు అంటే గయ్యాళ అత్తగారుగా మనం కూడా చెప్పుకుంటాం చాలామంది. ఇక్కడ ఈవిడ కూడా ఉండి కొంచెం మూర్ఖత్వంగా మొండిపడుదలుగా ఉండి అందరితో తులనాడి మాటలతో మాట్లాడి గయ్యాలి మాటలు మాట్లాడి గయ్యాలు చేసి ఆవిడ యొక్క భక్తుల్ని, అమ్మవారి యొక్క భక్తుల్ని కూడా ఈ రకంగా చేస్తూ ఉంటే హాసనాంబకి ఎప్పుడూ నవ్వుతూ ఉండే పేరుకు తగ్గట్టుగా హాసనాంబకు కోపం వచ్చిందట. అక్కడ కథనంగా చెప్పుకుంటారు జానపదంలో. ఇదే చరిత్రలో ఉందా పురాణం? ఈ మహత్యాలను చరిత్రలో ఎందుకు చెప్తారు? మనకు తెలియడం కోసం భగవంతుడి ఏర్పాటు ఇది. అక్కడ ఆ అత్తగారి మీద కోపం వచ్చి అక్కడ ఒక బండరాయిగా మారిపోమని చెప్పి ఆసనాంబ అమ్మవారు శపించారట. ఇప్పటికి కూడా అమ్మవారి విగ్రహం ఇలా ఉంటే ఆసనాంబ వారి అత్తగారు, ఆ అత్తగారు అయినది కాబట్టి పుణ్యం ఎంత గయ్యాడైనా ఒక బండరాయిగా పక్కన పడి ఉంటుందట. సరే పడి ఉంటే పడి ఉంది, అమ్మవారు ఇక్కడ ఉన్నారు, ఈవిడ కరుణామృతాన్ని చూపిస్తుంది మన మీద. అక్కడ అది ప్రతి సంవత్సరం ఒక అంగుళం చొప్పున ఎప్పటి నుంచి వస్తుందో కొంచెం కొంచెం ఆ బండరాయి, అత్తగారు శపింపబడ్డ ఆ బండరాయి అమ్మవారికి దగ్గరగా అవ్వాలి అని చెప్పేసి ఆ బండరాయి కదులుతుండే. బండరాయి కదలడం మనం ఎక్కడైనా విన్నామా? ఇవన్నీ ఆశ్చర్యాలే. ఇది మళ్ళీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జానపదుల్లో ఉన్న భక్తులు ఏం చెప్పుకుంటారంటే వీటి నుంచి ఈ ఆసనాంబ అత్తగారు, బండరాయి రూపంలో ఉన్న అత్తగారు ఈ అమ్మవారికి ఎప్పుడైతే సంపూర్ణంగా దగ్గరికి వస్తారంటే ఆవిడకి ఏంటంటే ఈ ఆసనాంబ అమ్మవారి యొక్క శాపం పొందింది కదా, అమ్మవారి దగ్గర కాళ్ళ మీద పడి తప్పు అయిపోయిందని చెప్తామని ఇటు వస్తూ ఉంటుంది అనుకుంటా. ఒక అంగుళం రూపంలో వచ్చి ఒక్కసారి ఎప్పుడో అమ్మవారికి దగ్గర అయినప్పుడు ప్రళయం వచ్చి ఈ భూప్రపంచం అంతా అంతమైపోతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళ నమ్మకం. ఇలా నమ్మకాలు చాలా ఉంటాయి. ఈ యాగంటి బసవన్న రంకేస్తాడు, విగ్రహమే లేచి శిలా విగ్రహం లేచి రంకేస్తాడు, అలాంటి 2-3 చెప్తాడు. కాలజ్ఞానాలు కూడా ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారి ముక్కు పొడగకి కృష్ణానది వరద వచ్చి తగిలితే ప్రళయం ఏర్పడి ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోయి చెప్తూ ఉంటారు. అలాంటి విధానంలో ఈ ఆసనాంబ అత్తగారు, బండరాయిగా మన అత్తగారు అలా అంగుళం చొప్పున ఎంతో కొంత కొన్ని నూళ్ళు వస్తూ ఈ అమ్మవారి చెంతకు వచ్చిన రోజు ఈ మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది. అలా జరగదు, ఎందుకంటే నాశనం అయితే అమ్మవారు ఎందుకు అని అలా చెప్తారు. అలా మనకు తార్కాణంగా చూపిస్తుంటారు అన్నమాట. అంటే చెడు అత్తగారిగా ఈవిడ అందరినీ రక్షించే తల్లిగా ఆసనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని సందేశం ఇస్తూ, ఎప్పుడు తాజాగా ఉండాలని సందేశమే కదా. 360 రోజులు అన్నం అసలు ఏం పాడవకుండా ఉందంటే, పుష్పాలు వాడకుండా ఉన్నాయంటే, ఆ దీపం కొండెక్కకుండా ఉందంటే, ఇంతకన్నా మనం ఏం చెప్పుకుంటాం? ఇంతకన్నా మనకి సాక్ష్యాలు రుజువులు దేనికి? ఆమె నమ్మలేదంటే ఏం నమ్ముతావు? నీ నమ్మకంతో పని ఏమిటి? అమ్మ యొక్క లీలలు అనంతం కదా. ఆ ఆసనాంబ అమ్మవారి ఒక దేవాలయంలో ఉన్న విశిష్టతలు ఇలాంటి దేవాలయాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఊళ్ళల్లో చెప్తుంటారు అమ్మవారు ఊరంతా పహారా కాస్తున్నారు, రక్షిస్తున్నారు, ఆవిడ గజ్జెల శబ్దం, ఇవన్నీ కొట్టిపడడానికి లేవు. చాలామంది వినగా మనం చూస్తూ ఉన్నాం. మనలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు. పూర్తిగా శరణాగతి వేడి, అమ్మ నువ్వు నిన్ను చూడాలనుకుంటున్నావు, నువ్వు మాకు ఆశీస్సులు ఇవ్వు, మమ్మల్ని కాపాడు అంటే ఖచ్చితంగా అమ్మ వచ్చి కాపాడుతుంది. ఎక్కడ ఏ విషయం తీసుకున్నా. సో ఈరోజు మన ఈ ఆసనాంబ దేవాలయంలో ఉన్నటువంటి విశేషాలు, సంవత్సరం పాటు అన్నం చెడిపోకుండా ఉండడం, పుష్పాలు పెట్టిన పుష్పాలు వాడకుండా ఉండడం, అలాగే దీపం కొండెక్కకుండా ఉండడం, అక్కడ ఆసనాంబ అత్తగారు బండరాయి రూపంలో ఉండి సంవత్సరానికి కొంచెం ఇంచు సుమారు అమ్మవారి వైపు రావడం, ఇవన్నీ దీని యొక్క మహత్యం తెలిసి ప్రధానులు, ఎందుకంటే వాళ్ళు ప్రధానులు అంటే గొప్ప ఏమిటంటే అటువంటి విశిష్టమైన వ్యక్తులు కూడా ఈ విశిష్టమైన దేవాలయాలు వెళ్ళారు అని చెప్పడం గౌతంతే. ప్రధాని వెళితే అన్నం పాడకుండా ఉండదు కదా, అది వేరే విషయం, పక్కన పెడదాం. సో ఈ ఆసనాంబ అమ్మవారిని మనం కుదిరితే వెళ్ళి ఆ దర్శనం చేసుకునే భాగ్యం మనందరికీ ఇక్కడ ఉండాలని చెప్పి, ఆ నవ్వుల తల్లి మోముని చూసి మన ముఖంలో కూడా నవ్వులు వెలివేయాలని ఆవిడ ఆశీస్సులతో మనం సంపూర్ణ ఆయుర్వేద సుఖశాంతితో జీవితకాలం జీవించారు. దీంట్లో ఇక ఇది వాస్తవంగా ఇది ఉన్న దేవాలయం నుంచి దీని గురించి చరిత్ర చెప్తుంటారు. దీంట్లో తర్క వితర్కాలకి, ఇక్కడ విశ్వాసాల్లో తర్క వితర్కాలు ఉండవు. దీంట్లో మన లాజిక్, అమ్మవారి మహత్యంలో, అమ్మవారి మిరాకిల్స్లో మనం లాజిక్ ఏం వెతుక్కుంటామండి? ఆ లాజిక్లు వెతుక్కుని ఈ హేతువాదులు తయారవుతారు, నాస్తికవాదులు తయారవుతారని వీడు భగవంతుడు ముందుగా ఆలోచించి పెట్టి మహర్షుడు భగవంతుడు కలిసి మనకు చేసిన ఏర్పాటుగా అనుకోవచ్చు. మరి ఎక్కడా కూడా ఇటువంటి అద్భుతం అని చెప్పాలి, అత్యంత అద్భుతం ఇటువంటి ఆలయం లేదు. ఇంతటి విశేషణ ఆసనాంబ అమ్మవారికి మన సదా ఆవిడ నవ్వుతూ ఉంటుంది. మమ్మల్ని కూడా మా నవ్వులు కాపాడమని చెప్తూ, ఆవిడ ఆశీస్సులు ఇమ్మని చెప్తూ సెలవు.